కొత్తగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. నిన్న రాత్రి కవిత ఉరేసుకుందని స్థానికులకు చెప్పిన భర్త నాగేశ్వరరావు ఆమెను హడావుడిగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కవిత చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కవిత నాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అయితే నాగేశ్వరరావుకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని కవిత బంధువులు చెప్పారు. ఈ క్రమంలో కవితను నాగేశ్వరరావు హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ అత్త మామ పిల్లలు అందరు ఉన్నారట. మేము వచ్చేటాలకు అందరూ మాయమయ్యారు, ఎవరు లేరు. అంతమంది తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలే? అంత జరిగినప్పుడు వాళ్ళ దౌటు వాళ్ళు ఎట్లా చంపారు? అసలు చంపినందుకే కావాలి అంతమంది వచ్చారు. వాళ్ళ అత్త మామలకు కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చారుగా. వాళ్ళ వదిలికి ఎట్లా తెలిసింది? ఆమె ఎక్కడ ఉంటుంది? గణేష్ డబ్బులు ఎక్కడ కూడా ఉంటుంది. ఆమెకి ఎట్లా తెలిసింది? ఆమె ఎట్లా వచ్చింది? ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా ఉన్నది. మరి పక్కకు శవం పక్కకు ఒంటి మీద ఒక్కట ముక్కు పొడక లేకుండా తీసుకొని పోయారు. చచ్చిపోయిన వెంటనే ఎట్లా తీసుకున్నారు? దాని సొమ్ము, దాని తాళి ఎట్లా తీశారు? వాళ్ళు చచ్చినట్టే వాళ్ళ తాళి పిన్కే సేవగా ఎట్లా తీస్తారా? ఎట్లా తీస్తారు? వాళ్ళు తాళితో సహా తీస్తారా? చనిపోయింది అన్నాడు. నేను హాస్పిటల్కి వచ్చేసరికి ఎవరు లేరండి అక్కడ. మాకైతే అసలు కొట్టారో ఏం చేశారో తెలియదు. మార్చూరి దగ్గర నుంచి డాక్టర్లు చనిపోయారని చేసి మార్చూరి రూమ్కి తీసుకుపోతున్నారు. అప్పుడు వచ్చి చూస్తే వాళ్ళు ఫోన్లో స్విచ్ ఆఫ్ అయినారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఇప్పటిదాకా జాడలేదు. మేమే మా శవం దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నాము. ఆ ఒంటి మీద బంగారం లేదు, పిల్లలు లేరు, వాడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్, అక్రమ సంబంధాలు పచ్చని కాపురాలు ఎలా చిచ్చురేపుతాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు మృతురాలు కవితకు సంబంధించిన బంధువుల ఆరోపణలు చూస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు వేరే మహిళతో అక్రమ సంబంధాలు ఉండడం వల్ల తరచుగా భార్యను ఇబ్బంది పెట్టేవారని కూడా ఆ బాధితులు అంటున్నారు. సో నాగేశ్వరరావు వల్లే తను ఈ విధంగా కవిత అనుమానాస్పదంగా మృతి చెందిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ నాగేశ్వరరావు ప్రస్తుతం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లొంగిపోయారు. వారు అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మృతురాలు బంధువులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వ్యక్తుల నుండి కూడా ఈ అక్రమ సంబంధాలు, దంపతుల మధ్య తరచూ గొడవలు పడటం, అతని వ్యవహార శైలి వల్ల కూడా ఈమె మృతిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. దానికి సంబంధించి పోలీసు విచారణ కూడా కొనసాగుతుంది.